ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోరుకునేది అదే అండి. బెనిఫిట్ షోల గురించి ఈ ఇండస్ట్రీని ఇక్కడ నుండి తరిమేయాలనే రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే కన్వెన్షన్ కూడా కూల్చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అక్కడ చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ రావాలని అక్కడ కోరుకుంటున్నాడు. ఆయన అనుచరుడుగా ఈయన కూడా అదే చేస్తున్నాడు కదండి. ఇక్కడికి వెళ్ళి ఇండస్ట్రీ పంపించే ప్రయత్నం మొత్తం ఏదైతే చేస్తుండో, కానీ ఈ మధ్యలో వీళ్ళంతా రాజకీయం చేసి అతన్ని అసెంబ్లీలో అతని గురించి ప్రస్తావించి అసెంబ్లీ టైంను వృధా చేస్తూ అల్లు అర్జున్ గారిని, ఆయన ఐడెంటిటీని, ఆయన ఒక పాన్ ఇండియా స్టార్, అలాంటి స్టార్ని అతన్ని డిఫేమ్ చేస్తూ చాలా వరకు అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు కలిసి దిల్ రాజు గారు ఆ ఫ్యామిలీకి 2 కోట్లు ఇచ్చారు. మీకు ఏమనిపిస్తుంది? ఈ విషయం ఇంతటితో అయిపోయినట్టు అనిపిస్తుందా మీకు? యాక్చువల్గా ఈ విషయం ఇంతటితో అయిపోదండి. ఎందుకంటే ఆ బాబు పూర్తిగా ఆరోగ్యమైనది కోలుకోవాలి. అతని ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇష్యూ అనేది సర్దుమణుగుద్దండి. అంటే ఆయన ఇంటికి రికవర్ అయిపోయి ఇంటికి వస్తున్న తర్వాత కొంచెం హ్యాపీ ఎండింగ్లో అనుకోవచ్చు అంటారా? అవునండి, ఎందుకంటే డబ్బుతోటే ప్రతిదీ మనం కొనలేం కదండి. సో అంటే 2 కోట్లు ఇచ్చారు. అప్పుడు దాకా కొంచెం తక్కువ అమౌంట్ 1 కోటి రూపాయలన్నీ ఇవ్వాలన్నారా? ఇవాళ ఏకంగా 2 కోట్లు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎంత అమౌంట్ రావచ్చు. ఇప్పటికి పూర్తిగా న్యాయం జరిగిందని అనుకోవచ్చు అంటారా? ఒక హీరోగా అల్లు అర్జున్ గారు ఆ రోజే స్పందించి 25 లక్షలు ఇస్తా అన్నారు. కానీ ఈ ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేసి సినిమాలలో ఇది లాభాలు కావాలి కానీ, లేదంటే ఇంకోటి కానీ ఇంకో రకంగా అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. అతని ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేశారు. ఫర్దర్గా ఏదున్నా కూడా వాళ్ళ కుటుంబానికి ఏ రోజైనా కూడా అల్లు అర్జున్ గారు అండగానే ఉంటానని చెప్పారు. అంటే ముందే ఈ అనౌన్స్మెంట్ చేస్తుంటే ఈ రచ్చ అంతా జరగకుండా ఉండేదండి అనుకోవచ్చు అంటారా? అదే అండి, ఎందుకంటే ఒక డబ్బుతోటే మనం ఒక మనిషి ప్రాణాన్ని కానీ ఇంకొకటి కానీ కొనలేము కదండి. అందుకనే ఫర్దర్గా ఆయన ట్రీట్మెంట్ కోసం అప్పటి వరకు అయితే ట్రీట్మెంట్ జరగాలని ఆయన ఆ రోజు 25 లక్షలు చెక్కు అది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఆయన తర్వాత వాళ్ళు కోలుకున్న తర్వాత కూడా 4 రోజుల తర్వాత వెళ్ళి చూద్దామని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యలో వీళ్ళంతా రాజకీయం చేసి అతన్ని అసెంబ్లీలో అతని గురించి ప్రస్తావించి అసెంబ్లీ టైంను వృధా చేస్తూ అల్లు అర్జున్ గారిని, ఆయన ఐడెంటిటీని, ఆయన ఒక పాన్ ఇండియా స్టార్, అలాంటి స్టార్ని అతన్ని డిఫేమ్ చేస్తూ చాలా వరకు వార్తలు, అనేక రకాల న్యూస్లు కానీ స్ప్రెడ్ చేస్తూ అతన్ని డిఫేమ్ చేసే ప్రయత్నం జరిగింది. అయినా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక కుటుంబానికి అయితే ఈరోజు 100% ఒక న్యాయం జరిగినట్టే. ఎందుకంటే పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ వాళ్ళ కుటుంబానికి లేని లోటు మనం ఎవరైనా తీర్చలేము. కానీ ఎంతో కొంత ఒక డబ్బు ఇచ్చి ఒక 6 నెలలో సంవత్సరమా వాళ్ళ కుటుంబానికి ఒక అండగా అల్లు అర్జున్ గారు ఈ సాయం చేశారనుకోవచ్చు. అంటే ఆ అబ్బాయికి అంటే వెంటిలేటర్ కూడా తీసేశారంట. అతను బాగానే రికవర్ అవుతున్నాడు. అతను క్షేమంగా ఇంటికి వచ్చేస్తాడని అంటున్నారు. సో ఈ విషయం వినడం ఎలా అనిపించింది మీకు? అంటే మంచిగా ఎలా అనిపించింది? అంటే చాలామంది కూడా ఎవరైనా కూడా ఇలాంటి విషయాలు హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎవరు కూడా అతనికి ఏం అవ్వద్దనే కోరుకుంటారు. మేము కూడా యాజ్ ఏ కామన్ మ్యాన్గా, యాజ్ ఏ మెగా అభిమానిగా మేము కూడా అలాంటి ఏం జరగద్దు, అతను క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాం. రేపు సినీ పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నారు. బెనిఫిట్ షోల కోసం అని చెప్పేసి మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది. ఆ బెనిఫిట్ షోలు మళ్ళీ సీఎం గారు ఇచ్చే అవకాశం ఉందా? అసలు ఇవ్వాలంటారా వద్దంటారా మీ దృష్టిలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోరుకునేది అదే అండి. బెనిఫిట్ షోల గురించి ఈ ఇండస్ట్రీని ఇక్కడ నుండి తరిమేయాలనే రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే కన్వెన్షన్ కూడా కూల్చేశారు. ఎందుకంటే ఒక నాగార్జున అంటే ఎంత పెద్ద స్టారు. ఈరోజు అల్లు అర్జున్ గారి పైన ఇప్పుడు పెద్ద హీరోలు అందరినీ టార్గెట్ చేసి ఇండస్ట్రీ పెద్దల్ని కూడా టార్గెట్ చేసి వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావాలి, నాకు వచ్చి బతిలాడాలి వాళ్ళు, అప్పుడు నేను పర్మిషన్స్ కానీ ఇలాంటి బెనిఫిట్ షోలు కానీ అప్పుడు ఇస్తా అని ఆయనకు ఒక అహంకార ధోరణి ఏదైతే ఉందో అది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అంటే తలంచారంటారా రేవంత్ రెడ్డి గారికి? తలంచడం అంటే ఒక నిరుపేద కుటుంబం కోసం తలవంచక తప్పదు కదండి. సో ఆ కుటుంబం దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ కొంచెం తగ్గి వెళ్తున్నారంటారా? అది 100% అండి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అక్కడ చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ రావాలని అక్కడ కోరుకుంటున్నాడు. ఆయన అనుచరుడుగా ఈయన కూడా అదే చేస్తున్నాడు కదండి. ఇక్కడికి వెళ్ళి ఇండస్ట్రీ పంపించే ప్రయత్నం మొత్తం ఏదైతే చేస్తుండో అక్కడ రిమోట్ అక్కడ ఉంటే ఇక్కడ టీవీ ఇక్కడ ఆన్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇండస్ట్రీని అక్కడ తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటారా? పక్కా అండి. ఇది అందులో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
అంటే ఇది కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్పారు కదా, ఇండస్ట్రీ అంటే 2 రాష్ట్రాలకు సంబంధించింది, ఇది అక్కడికి వెళ్ళే అవకాశమే లేదని చెప్పేసి అన్నారు. అంటే దాన్ని ఎలా చూడాలంటారు? చాలామంది చెప్తున్నారు, కానీ వెనకాల ఉండేది అంతిమంగా వాళ్ళ లక్ష్యం వేరే ఉంటుంది, సర్కారు లక్ష్యం వేరే ఉంటుంది. అదేవిధంగా జానీ మాస్టర్ కానీ ప్రతి ఒక్క కేసులో ఒక ఇండస్ట్రీ పెద్దలను అందరినీ ఇరికిస్తూ ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నుండి ఇండస్ట్రీ పంపించే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇది ఇండస్ట్రీని తరివేయడానికి ఇవన్నీ చేస్తున్నారని అనుకోవాలంటారా? అవునండి, పక్కా ఇది. ఓకే. ఎందుకంటే ఈరోజు ప్రజా సమస్యలు అనేక రకాల ప్రజా సమస్యలు ఉన్నాయి. ఈరోజు గురుకుల విద్యార్థుల్లో చనిపోయిన పిల్లలు ఉన్నారు, ఆటో నడుపుకునే ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఈరోజు రైతులు ఉన్నారు. అనేక సమస్యలు, 6 గ్యారంటీలు ఒకటి కూడా చక్కగా అమలు లేదు. ఈరోజు అలాంటి సమస్యలన్నిటి మేజర్ సమస్యలను వదిలేసి ఈరోజు ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలను రాష్ట్ర టాపిక్గా మొత్తం మార్చేసింది రేవంత్ రెడ్డి గారే కదండి. ఓకే అండి, థ్యాంక్ యూ.